ఈ రోజు అయితే మళ్ళీ సైట్ దగ్గర వర్క్ అయితే వచ్చేసి మీ సైట్ లో వచ్చేసి డే 5 వర్కింగ్ వీడియో. ఇక్కడైతే మనం అయితే గ్రానైట్ వర్క్ కంప్లీట్ చేసి మనం స్వామివారి వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసి వచ్చేసాం అనమాట. ఈ గ్యాప్ లో అయితే ఇక్కడ టైల్స్ వర్క్ అయితే చేపించేసాము. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, మీరు ఏదైనా సరే పని చేపిస్తున్నప్పుడు గ్రానైట్ వర్క్ గానీ, ప్లంబింగ్ గానీ, పెయింటింగ్ గానీ ఏదైనా తీసుకోండి, వర్కర్ తీసుకువెళ్ళి మెటీరియల్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తో మీకు అయితే చాలా మంచి క్వాలిటీలు ఇప్పించడానికి అయితే చూస్తాం. లేదంటే మీరే లాస్ అవుతారు. ఈ కస్టమర్ అయితే గ్రానైట్ అయితే ఫుల్ అయితే లాస్ అయ్యారు. ఈ సైట్ ఓపెనింగ్ డేట్ చాలా త్వరగా ఉందని చెప్పేసి కస్టమర్ బట్టలు కూడా తెచ్చేసాడు అనమాట. ఈ గ్యాప్ లో దాదాపుగా ఒక 60 మందికి అయితే బట్టలు అయితే పెట్టాలని చెప్పేసి గౌండర్లకును అలాగే వాళ్ళ బంధువులకు కూడాను. ఇవే కాకుండా ఇంకా బట్టలు తేవాలని చెప్పేసి మనల్ని అయితే వర్క్ దగ్గర వదిలి వెళ్ళాడు అనమాట. కస్టమర్ ఉన్న లేకున్నా సరే ఒకటే క్వాలిటీగా మెయింటైన్ చేయాలి. మన వర్క్ అయిపోయిన దగ్గర అయితే మనం అయితే క్లీన్ అయితే కంపల్సరీ చేస్తాము. మొత్తానికి కంప్లీట్ గా క్లీన్ అయితే చేసి స్పాంజ్ అయితే మనం అయితే ఇలాగే కొట్టేస్తాము. అలాగే ఈ రోజు మనం పూజ రూమ్ కమ్మని తిప్పేసాము. అలాగే వచ్చేసి పూజ రూమ్ స్టెప్ కూడా కంప్లీట్ అయితే చేసి ఇచ్చేసాము. అలాగే కిచెన్ లో సెల్ఫ్ కూడా కంప్లీట్ అయితే చేసేసాము. ఈ సైడ్ లో కూడా మన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసి కస్టమర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేసేసాము. నెక్స్ట్ సైడ్ వీడియోల కోసం మన ఐడిని అయితే ఫాలో చేసుకోండి.